ప్రేయసీ ప్రియుల్ని విడగొట్టి విడివిడిగా వేరే ప్లేసుల్లో పెట్టి విరహాగ్ని అనే నిప్పు పెట్టి చూసే వీక్షకుడి హృదయం ఆ విరహాగ్నితో ఎండి ఎమోషన్తో తడిసి మోపిడైతే ఆ ఎమోషన్ని పిండి వంటగా మార్చడం మన డైరెక్టర్లకి కొత్తేం కాదు. హృదయాల్ని పిండే ఆ తాజా పిండి వంటే ఈ తండేల్. ఇక్కడున్న 3 నెలలు నా 9 నెలలతో సమానం. అంటే రోజుకి 3 రోజులు లెక్కరా. వద్దు రాజు, నువ్వు ఇంటికి వెళ్ళొద్దు. హీరో హీరోయిన్ని ప్రేమిస్తే వెంటనే పెళ్ళైపోతే ఇక థ్రిల్లే ఉంటుంది. బాలయ్య బాబు చెప్పినట్టు హీరో గారు ముద్దైనా పెడతారు, కడుపైనా చేస్తారు, ఇంకా తర్వాత పిల్లలు, సంసారం. అలా కాకుండా వెంకీలో వేణుమాధవ్ చెప్పినట్టు ప్రేమ సక్సెస్ అయితే ఏముంది బాయ్, పెళ్ళి సంసారం, ఫెయిల్ అయితేనే ఏదో జిందగీ బరి యాద్ ఉంటుందని ఏదో హిందీలో చెప్తాడు. అవుతా మీ పిల్లలు సక్సెస్ అయింది అనుకో పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయింది అనుకో శోభనం, ఇంకేముంది ఖేల్ కథం దూకునాం బాన్. అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందగీ బరి యాద్ ఉంటుంది. చెప్పింది అర్థం కాలేదు కానీ వినా శ్రీయ సృష్టి రేప నాస్తి అని అంటే శ్రీ అలాగా ఆ జిందగీ బర్రె యాదు ఇవన్నీ ఉండాలంటే ప్రేమికుల్ని కలపడం కంటే విడగొట్టడమే బెటర్ అన్నది ఒక స్ట్రాటజీ. హీరో నుంచి విడదీసి హీరోయిన్ని ఎక్కడో దూరంగా లాక్ చేస్తే అది భానుమతి గారి మల్లీశ్వరి అయింది. హీరోని విడదీసి లాక్ చేస్తే అది భానుచంద్ర గారి నిరీక్షణ అయింది. హీరో హీరోయిన్ ఇద్దరినీ విడగొట్టి వేరే వేరే చోట లాక్ చేస్తే అది కమల్ హాసన్ మరో చరిత్ర అయింది. అన్నీ హిట్సే. మరి ఈ ఫార్ములాకి తోడు దేశభక్తిని కూడా జత చేస్తే పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవ్వక చూస్తుందా బాబు? మొండేటి మొత్తానికి గొప్ప ప్లాన్ చేసావా?